మనకు అది అవసరం లేదు. సీఎల్ మాట్లాడడం మన వ్యాలిడస్ తెలియకపోతే మనకు ఆ బుక్ అవసరం లేదా? ఈ సెల్ఫీ చూసేద్దాం మనమా లోపలికి వెళ్తాయా మొత్తం చెప్పుకుంటుందాం మనకి ఏం అవసరం లేదా టైం పట్టేదా and opposite there'll be two parking spaces. If you have a look at how each space is closed. This is good. జరుగురా Helgi episode. మనం పైకి వెళ్ళిపోదామా? త్రీ బెడ్రూమ్ హౌస్ ఇది. మొత్తం 3 bedroom. ఇది ఫస్ట్ బెడ్రూమ్. Master bedroom ఉంటుంది. Good bathroom ఉండాలి. దిస్ ఇస్ బాత్రూమ్. బాబా ఎంత చిన్నగా ఉందో అమ్మా. ఏ మూలకి సరిపోతాయి బట్టలు చెప్పు రక్షిత. ఏమి పట్టవమ్మా. I think ఇది రెండుదా సెకండ్ బెడ్రూమ్. ఇంత చిన్నగా ఉన్నాయి అమ్మ. కంపేర్ ఒక బెడ్ పడుతుంది అంతే అమ్మా. యా ఇంకేమీ పట్టదు ఇంట్లో. ఇది స్మాల్ కబోర్డ్. ఏం బట్టలు పడతాయమ్మా? ఓ మెయిన్ బాత్రూమ్. ఓకే ఓకే storage లేదా? యా cabinet. ఓకే మొత్తం ఎవ్రీథింగ్. ఇది ఎంత ఇల్లు? 540. 5 కోట్ల. కిచెన్ బాగుంది. యా Kitchen is nice. కిచెన్ బాగుంది. ఎవ్రీథింగ్. ఈ హాల్ కూడా బాగుంది, కొంచెం పెద్దగా. వావ్. ఇది వాష్రూమ్. వాషింగ్ రూమ్. వావ్. డ్రైయర్ ఎక్కడ పెట్టుకోవాలి? ఈ తల మీద. దీంట్లో చూరొచ్చా? ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ అమ్మ. ఓకే ఓకే చాలా చిన్న గార్డెన్. ఓఎంజీ 540,000 వేస్ట్. ఐమ్ థింకింగ్ కింద కడుమా కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయమ్మా. బెడ్ సరిపోదా? బెడ్ ఇంత పెద్ద బెడ్. చిన్న స్మాల్ బెడ్. పిల్లలకైతే ఓన్లీ బంక్ బెడ్ పడుతుంది, అంతకు మించి ఏం పడుతుంది. థర్డ్ బెడ్. ఈ వాటర్ కూడా అంత క్వాలిటీగా ఏం లేవు. ఇది ఒక బాత్రూమ్. నైస్. ఇది కూడా పర్వాలేదమ్మా. కింద ఒకటి గెస్ట్ బాత్రూమ్. మొత్తం పక్కన ఇల్లు నాకు ముందు కూడా బెడ్ లేదా?
అది పెద్దగా ఉందామా? వావ్, నాకు ఇలా ఇష్టం అమ్మా. ఆ, ఇది కొంచెం పెద్దగా ఉంది, గార్డెన్ ఎవ్రీథింగ్. ఇది 590 అమ్మా. నాకు అయిపోయాయి 590 అయిపోయిందే, ఇంకా తక్కువ రేటువే ఉన్నాయి. పెద్ద ఇల్లదిగో అయిపోయిందే, తీసేసుకున్నాడు. బుకింగ్ డిపాజిట్కి ఎంత? 7,500. ఓకే. ఓన్లీ బుకింగ్ డిపాజిట్ కదే 10,000 కడుతున్నావా, పట్టుకుంటాడు మీకోసమా. ఓ, నువ్వు అది ఇల్లేదంటే వెళ్ళిపోతారు ఇల్లు. ఫస్ట్ అడ్వాన్స్ ఎంత పే చేయాలి? ఇల్లుకి 10% నీ లోన్ తీసుకోదా ఫస్ట్. నువ్వు ఇల్లు బుక్ చేయాలి, 7,500 ఫస్ట్ ఇవ్వాలి. నేను మోర్గేజ్ పది మాట్లాడి అప్పుడు ఇల్లు కొంటావా, వాళ్ళు పట్టుకుంటారు నీకోసం ఇల్లు డబ్బులు ఇస్తే. 7,000 ఫస్ట్ పే చేస్తే వాళ్ళు నాకు బుక్ చేసి ఉంచుతారా? తీసుకోపోయినా 7,000 పోయినట్టే. పోయిందా? నీకు లోన్ శాంక్షన్ కాకపోతే పోయినట్టే. పోయిందా? అందుకని నువ్వు ఇల్లే దొరకదా. ఇయ్యా, ఇప్పుడు హాట్ కేక్ అయిపోయాయి కదా హౌసెస్ ఐర్లాండ్లో. నా కూతురికి వ్యూ సో ఇంపార్టెంట్. చెత్త వ్యూ నాకెందుకు, మంచిగా స్పెయిన్లో ఇల్లు కొనుక్కుంటున్నా. బెస్ట్ రిటైర్ అయిన టైంకి ఐర్లాండ్లో ఉండడం కంటే. బీచ్లో ముసలోళ్ళగా తిరుగుతున్నా. ఇది 590 వేస్ట్ మా. ఈ చెత్తకి ఇండియాలో 590 అంటే ఎన్ని కోట్లు? 6 crores హౌస్ ఇది. దగ్గర ఏమీ లేదు, మెయిన్ ఎంట్రన్స్ చేసి ఇండియాలో. ఓ, ఎంత చిన్నదో, ఎంత మామూలుగా ప్లేట్ అంటే స్క్వేర్ ఫీట్ అలా చెప్తారు కదా. ఎంత? 117 ఫుల్ హౌస్ స్క్వేర్ ఫీట్. ఓ, వెనకాల పాటు. ఓకే. ఇవి నాసులో కడుతున్నారు ఇల్లులు. 590 ప్రైస్. మొత్తం వాళ్ళే స్ట్రేట్ అనుకోలే. ఇది ఎన్ని బెడ్రూమ్లో? టూ బెడ్రూమ్ బంగళో, 2 bedroom. ఇది 499 ఇంకా నిజం చెప్పాలంటే ఈ బంగ్లాలే బాగున్నాయమ్మా. చూసే స్పేషియస్గా ఉంది. ఎంత కబోర్డ్ ఉందో చూడు. బంగ్లానే బాగుంది. ఇంకా పైన అప్స్టేర్స్ లేదు అంతే. కాకపోతే ఇదే నచ్చిందమ్మా నాకు. ఇదెంత? 499. 499 500. ఇది ఒక స్టోరేజ్ చూడ, బైక్స్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి స్టోర్ రూమ్. రూమ్ అయిపోతాయి. ఇది ఎంత బాగుందో అమ్మా. బంగ్లానే నచ్చింది నాకు. సారీ, ఎంత పెద్దగా ఉందో బంగ్లా. పెద్దగా ఉంది వాకింగ్ రూమ్. అంటే ఓల్డ్ పీపుల్ కి మెట్లు ఎక్కలేరు చూడు, వాళ్ళకి ఇది బాగుంటుంది. నేను కూడా ఎక్కలేను, నాకు కూడా ఇలాగే ఇష్టం. గ్రీన్ బాగుంది, మొత్తం ఇలా గ్రీన్ కట్టుకున్నారు. అంటే మనం బుక్ చేసుకుంటే వైట్ కలర్ బుక్ చేసుకోవచ్చు కదా. పెట్టేసారు అయిపోయా. ఓ, 4 ఇల్లులు ఉంటున్నాయా, మనకు 2 ఇల్లు మీద ఒక బంగ్లా ఉంటాయా.
ఓకే, జస్ట్ సిట్టింగ్ పర్పస్. నాకు పెద్ద షెడ్ పట్టదు ఇక్కడ. షెడ్ పట్టదు. ఏసీ పెట్టేస్తారు కదా. ఏసీ ಇದೆ. సెంట్రల్ ఏసింగ్, ಇದೆಯా? హీటింగ్ ఎవ్రీథింగ్ అక్కడ అనుకుంటా. ఉంది పక్కన ఉందా? యా, సెంట్రల్ ఏసింగ్. యా, అక్కడ ఉంది పక్కన. ఎక్కడ పెట్టేసారా? 3 bedrooms అమ్మా ఇది కూడా. చెప్పి ఉంది. ఇది ఒక లివింగ్ రూమ్ ఒకటే. ఓ, ఏదో ఇక్కడ ఉందా? ఏసీ మొత్తం. ఓ, ఇక్కడ కూడా ఉంది ఇంకోసారి. ఓ, సెంట్రల్ ఏసీ. అది లివింగ్ రూమ్ ఆయన. ఓకే, ఇది లివింగ్ రూమా? ఓకే, 2 bedrooms. ఎంత? 4,999 ఎంట్రన్స్ కూడా బాగుంది పెద్దగా. ఇది ఇక్కడ ఐ నో, బట్ ఇట్స్ కూల్. బాగుంది. మై డాటర్ సెడ్ డబ్బా ఇల్లులు. డబ్బా ఇల్లు